హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్ప్ ఇన్ తెలుగు. చాలామంది అనేది కొత్త రేషన్ కార్డ్ కోసం ఎదురు చూస్తున్నారని తెలిసిన విషయమే. కానీ ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డు పైన తీపి కబుర్ అనేది చెప్పడంతో అందరూ రేషన్ కార్డుకు ఎలా అప్లై చెయ్యాలో అని తెలియక చాలా కంగారులో ఉన్నారు. సో ఇవాళ ఈ వీడియోలో నేను మీకు రేషన్ కార్డ్ ఎలా అప్లై చేయాలో మొత్తం డీటెయిల్స్ చెప్తా. ఫామ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి, ఎవరికి ఇవ్వాలి, ఈ వీడియోలో మొత్తం మనం తెలుసుకుందాం. సో మీరు మన ఛానల్లో ఫస్ట్ టైం వచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. మా నుంచి వచ్చే ప్రతి వీడియో మీరు అందరికంటే ముందు చూడడానికి. సో ఈ వీడియోని 2 స్టెప్లో మనం ముగిద్దాం. ఫస్ట్ స్టెప్లో రేషన్ కార్డుకి అప్లై చేయడానికి తగిన డాక్యుమెంట్స్ ఏం కావాలో, ఈ కొత్త వైట్ రేషన్ కార్డుకి ఎవరు అర్హులో తెలుసుకుందాం. మరి సెకండ్ స్టెప్లో ఫామ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి, ఇక్కడ ఇవ్వాలి, ఇక్కడ మనం అనేది అప్లై చేసిన తర్వాత మనకు రేషన్ కార్డ్ అనేది ఎక్కడ వెళ్ళి తీసుకోవాలి, ఎప్పటి వరకు వస్తుంది అనేది మనం స్టెప్ 2లో తెలుసుకుందాం. సో ఫస్ట్ స్టెప్ మనం డిస్కస్ చేసుకుందాం. ఈ తెల్ల రేషన్ కార్డు పొందటానికి మీరు తెలంగాణ నాగరికులై ఉండాలి. అంటే తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళు. తర్వాత మీ వయసు 18 ఏళ్ళ కంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో మీ ఫ్యామిలీ యాన్యువల్ ఇన్కమ్ 1,00,000 దాటకూడదు. అర్థమైందా? మీకు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. అండ్ లాస్ట్ మీకు ఆల్రెడీ ఏ రేషన్ కార్డ్ ఉండకూడదు అనమాట. కొంతమందికి పింక్ రేషన్ కార్డ్ అలా ఉంటుంది. సో మీరు ఫ్రెషర్స్ అయి ఉండాలి ఈ రేషన్ కార్డ్ అప్లై చేసుకోవడానికి. సో స్టెప్ 2లో అనేది నేను మీకు కంప్యూటర్ స్క్రీన్ పైన తీసుకెళ్ళి మొత్తం ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో మీకు టోటల్గా అర్థమైపోతుంది. ఫామ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఫిల్ చేయాలి, ఎక్కడ ఇవ్వాలో మొత్తం స్క్రీన్లో నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. లెట్స్ గో ఇన్ స్క్రీన్. సో వ్యూవర్స్, మనం వచ్చేసాం స్క్రీన్ పైనకి. ఇక్కడ ఫామ్ ఉంది, అప్లికేషన్ ఫామ్. ఈ ఫామ్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ వీడియో చూసిన తర్వాత మీరు వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. అర్థమైందా? ఈ ఫామ్ ఎలా ఫిల్ చేయాలో నేను మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, ఇక్కడ హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్స్ అంటే మీ ఫ్యామిలీ హెడ్ ఎవరు ఉన్నారో మీ ఫ్యామిలీలో వాళ్ళ పేరు అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. వాళ్ళ కార్డు మీరు దేనికోసం అప్లై చేస్తున్నారు, బీపీఎల్ కార్డు అనేది వైట్ రేషన్ కార్డు కదా, అది బీపీఎల్, బిలో పవర్టీ లైన్ కిందకి వస్తుంది. అర్థమైందా? ఇది ఇక్కడ ఈఐడి అంటున్నారు. మన ఆధార్ కార్డు అప్లై చేసినప్పుడు ఒక రిసిప్ట్ వస్తుంది, అందులో ఈఐడి నెంబర్ ఉంటుంది, అక్కడ ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ ఉంటే, లేకుంటే మీరు ఆధార్ కార్డ్ నెంబర్ అయినా రాయొచ్చు. ఓకేనా? ఇక్కడ యూఐడి ఉంది, అక్కడ ఆధార్ నెంబర్ రాయాలి. రైట్. నేమ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, మీ ఫ్యామిలీ హెడ్ ఎవరు ఉన్నారో, ఎవరి మీద అయితే అప్లై చేస్తున్నారో వాళ్ళ పేరు రాయాలి. అండ్ వాళ్ళ పేరు అనేది లోకల్ లాంగ్వేజ్లో రాయాలి. నెక్స్ట్ మదర్ నేమ్, వాళ్ళ మదర్ నేమ్ రాయాలా. నెక్స్ట్ కింద లోకల్ లాంగ్వేజ్లో మదర్ నేమ్. మదర్ నేమ్ అంటే ఇక్కడ ఇంగ్లీష్లో రాస్తారు, లోకల్ లాంగ్వేజ్లో తెలుగులో రాస్తారు కదా, అది. ఫాదర్స్ నేమ్ రాయాలా. ఫాదర్ నేమ్ మళ్ళీ లోకల్ లాంగ్వేజ్లో రాయాలా. జెండర్ సెలెక్ట్ చేసుకోవాలా, మేలా ఫీమేలా. స్పౌజ్ నేమ్. రైట్. నెక్స్ట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ రాయాలి, ఏజ్ రాయాలి మళ్ళీ. అండ్ వాళ్ళ ఆక్యుపేషన్ ఏంది, ఏం ఆక్యుపేషన్ చేస్తారు, యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుంది, సంవత్సర ఆదాయం అంటారు. గ్యాస్ కనెక్షన్ ఉందా లేదా అని అడుగుతుంది. డబల్ ఉందా, సింగిల్ ఉందా అని అడుగుతుంది, లేదా అని కూడా అడుగుతుంది. మీరు అక్కడ మీ గ్యాస్ కంపెనీ నేమ్, గ్యాస్ ఏజెన్సీ నేమ్, అక్కడ కన్జ్యూమర్ నెంబర్ అనేది రాయాల్సి ఉంటుంది. రెసిడెన్స్ అడ్రస్, మీరు ఏదైతే రెంట్లో ఉంటున్నారో ఆ అడ్రస్ రాయండి. మీకు ఇన్ కేస్ విలేజ్లో ఇల్లు ఉంటే అక్కడ పర్మనెంట్, అక్కడే మీరు వెళ్ళిపోతారు అనుకుంటే పర్మనెంట్ అడ్రస్లో అది రాయాలి. ఇన్ కేస్ పర్మనెంట్ అడ్రస్ అయితే రెండిట్లో అదే ఫిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మెంబర్ డీటెయిల్స్, మీరు మెంబర్ని యాడ్ చేయాలనుకుంటున్నారా, లేకుంటే ఇద్దరే ఉన్నారా. యాడ్ చేయాలనుకుంటే వాళ్ళ నేమ్ రాయాలా, వాళ్ళ ఏజ్ రాయాలా, ఆధార్ కార్డ్ నెంబర్ రాయాలా, రిలేషన్ రాయాలా. రైట్. నెక్స్ట్ రేషన్ కార్డు ఉంటే రాయాలి, లేకుంటే అక్కడ ఓల్డ్ రేషన్ కార్డు లేదు, మీరు ఫ్రెషర్ కాబట్టి అవసరం లేదు. ఇంకా మీ ఇక్కడ ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మీకు రేషన్ కార్డు డెలివరీ అవుతాయి కదా, దానికి సంబంధించింది అది ఫిల్ చేయొచ్చు. చేస్తే మీ పేరు మీద అక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వచ్చు, డాక్యుమెంట్ ప్రూఫ్ ఇవ్వచ్చు. రైట్. డెలివరీ టైప్ పోస్టల్లా మనం మీ సేవకి వెళ్ళి తీసుకుంటారు కొంతమంది. రైట్. అలా ఉంటుంది. నెక్స్ట్ డాక్యుమెంట్ లిస్ట్, మీ సేవ అప్లికేషన్ ఫామ్. ఏదైతే ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ని డిస్క్రిప్షన్లో ఇచ్చారు కదా, డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేసి ఆధార్ కార్డు పెట్టి ఒక ఫోటో పెట్టి అక్కడ సిగ్నేచర్ చేసి వెళ్ళి మీ సేవలో ఇస్తే అక్కడ వాళ్ళు అప్లై చేసి మీకు రిసిప్ట్ ఇస్తారు. ఓకేనా? దాని తర్వాత మీ రేషన్ కార్డ్ అప్లై అయిపోతుంది. కొన్ని రోజుల తర్వాత, ఒక 30 days తర్వాత మ్యాక్సిమం అప్రూవ్ అయితే మీ రేషన్ కార్డ్ అని మీ దగ్గరకు వస్తుంది. రైట్. తొందరగా రావాలంటే మీరు డైరెక్ట్గా మీ సేవ నుంచి అప్లికేషన్ తీసుకొని డైరెక్ట్గా రేషన్ కార్డ్ ఆఫీస్లో వెళ్ళి ఇవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? సో ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, క్లారిఫై చేస్తాను. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.